గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు బాలు. ఐమ్ శ్రావ్య. ఓ కూల్. హాయ్ గైస్. ఎవర్రా అమ్మాయి? చూశారు, ఆ అమ్మాయి శ్రావ్య అని అమెరికా నుంచి వచ్చిందిరా. మధ్యలో కారు చెడిపోతే లిఫ్ట్ ఇచ్చాం. అరే కోతి ముక్క రండిరా. బ్రహ్మం పిలుస్తున్నారా, మీరు అర్జున్ కిందకు వచ్చండి. రండిరా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా? గారేదిరా. సాబార్లు వేసుకుని తీరేసా. బ్యాటరీ చెప్పు. ఏయ్, ఇవాళతో మీ పని క్లోజ్ రా. మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు? మీరు నాతో ఆడుకోండిరా. అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? యా. నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళటం నా కళ్ళారా చూసా. నువ్వు ఆ అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా. ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చిందయ్యా? కెప్టెన్ రోవి. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు. ఆట ఏంటో చెప్పండి. ఆట జరగండి. తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానని అన్నిళ్ళు కంగారండి మీకు. ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా. అది కదా ఆట, ఇది ఆట. తిరుగు. తిరిగా ఈసారి ఈజీగా పట్టేస్తా. కొట్టు. చూసుకుందాం. ఇదిగో చూడు, తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అరే బక్కోడా, నువ్వే కదరా కొట్టింది? నేనా? నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా, ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఒరే మామ్స్, వీడికి శృతి పెరుగుతుంది. వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక బీభత్సమైన ప్లాన్ ఉంది. ఏంటి? సారథి, అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తావు? పోలీస్ స్టేషన్ నుంచి. మూర్ఖుడా, మఠం నుంచి. ఏమని చెప్పాలి? పోలీస్ స్టేషన్ నుంచి కాదు, మఠం నుంచి అని చెప్పాలి. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్ళడం ఏంటండి? వెళ్ళలేదండి, వాళ్ళే తీసుకెళ్లారు. తీసుకెళ్ళడానికి వాళ్ళేమైనా పోలీసులా? అర్థంగి, పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా? వాళ్ళకంత ధైర్యమా? చావరు. ఐ అప్రిషియేట్. అర్థంగి, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మఠానికి వెళ్ళొస్తే గానీ నేను మీకు అందంగా కనిపించలేదా? ఏమయ్యా సారథి, రోజు ఈయన్ని మఠానికి తీసుకెళ్ళి. మనం అనుకున్నప్పుడు వెళ్ళామమ్మా, వాళ్ళే మనల్ని తీసుకెళ్ళాలి. అది సరే, ఇంతకీ మన ఏపీ ఎక్కడ? అదే అమెరికా పాప. సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. క్యాబ్ లో వచ్చావా? బయలుదేరింది క్యాబ్ లోనే, ఇంటికి చేరింది బైక్ లో. ఏ క్యాబ్ నచ్చలేదా? బైక్ నచ్చుంటుంది సార్. రెండు కరెక్ట్. ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఓ, నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హీ మస్ట్ బి జెంటిల్మెన్. ఒకసారి చూపించమా, అప్రిషియేట్ చేస్తాను. రెండు అంకుల్ చూపిస్తాను. అతనే బాలు అని. ఓహో, చూడమ్మా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఈ కాలం యూత్ ని ఎక్స్రే కడతో చూడమన్నాడు. ఎక్స్రే గురించి మహాకవి ఎందుకు చెప్పుంటాడు సార్? డాక్టర్ చెప్పుంటాడు. శ్రావ్య, రామ్మా టిఫిన్ చేద్దు గాని. కమింగ్ ఆంటీ. ఏమంటున్నాడు రా వాడు? వేస్ట్ ఫెలో అని తిడుతున్నాడు సార్. వాడు పిప్రి 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 అని ఎంతంటే, వేస్ట్ ఫెలో అని ఎంతంటే వింటరా? ఎక్కువగా తిట్టలేదని బాధపడే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్. సారథి, అయ్యా, వాడు వాయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గానీ వాడికి బుద్ధి రాదు. అది మృదంగం కాదండి, మౌత్ ఆర్గాన్. ఓహో, మృదంగం అంటే అదే కదా? అదే సార్, కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ కెప్టెన్ రావు గారంటే ఎందుకు సార్ మీకు భయం? రే రే రే, బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రే ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? ఎందుకురా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండిరా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా. ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా? సార్, వాడు వీడు అంటారేంటి? నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా. వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడు పేరుతుంటే నాకు మండిపోతురా. వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడు రా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు, నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకని వదిలేశాను రా.
రేయ్ నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను కానీ మీసం మెలేస్తే తాండ్ర పాపారాయండిరా తాండ్ర పాపారాయి ఏంటి 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 థ్యాంక్ యూ ప్రభా ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది అంటే కెప్టెన్ రావత్ తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో రెడీ ఫర్ రిలీజ్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. ఆ మామ ఇది రికార్డ్ చేశారా? మీరేం చెప్తా చేస్తారు బాబు. ఓ రా వసంత రా. ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్తావా? రావణుడు సింగర్ అయితే తెలుసుగా నీకు? రావణుడు 10 తలకాయలు ఉంటాయి. రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది? పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు. అక్కడే దెబ్బతిన్నావు. రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు. 10 తలకాయలు ఉన్నాయి కదా. చెప్పమ్మా ఏ పని మీద వచ్చావు? రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డీ, గ్రామీ అవార్డీ. అబ్బు ఆహా రెహమాన్ జయ హో, రెహమాన్ జయ హో. ఆహా పండగ పూట పక్కింటి ఆవిడ చేసిన గారెలు తిన్నట్టుగా ఉందమ్మా. ఎప్పుడైతే కీబోర్డు బదులు అక్కడ మౌతార్కిన వాడాడో అదే రెహమాన్ ఫ్రెండ్ సెటర్ అదే రమ్మా. చెప్పు. అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు. రెహమాన్ కాదా? రావణాసుడా? వీళ్ళే. వీళ్ళ నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మౌతార్కిన పడారో అప్పుడే అనుకున్నా ఇది రెహమాన్ పని అయి ఉండదని. వీళ్ళ వల్ల ఇది చాలా అన్యాయం సార్. రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు, మౌతార్గన్ బిట్ బాగుందన్నారు, సడన్ గా మాట మార్చారేంటి సార్? ఏంటయ్యా ఏంటి ఏంటి అసెంబ్లీ ముట్టడే? ఏమన్నా మీరు నన్ను ఘెరావు చూస్తున్నారా? వసంత ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు పాడు చేయద్దు కాదు. సార్ అది కాదు వసంత. సారీ సార్, ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత గొప్ప సింగర్ అవ్వాలి సార్. ఇంకా పెద్ద సింగర్ అవ్వాలని సార్. పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్, ప్లీజ్ సార్. ఓకే ఓకే, నీ పేరేమన్నావు? బాలు సార్. బాలు, నీ తపన నాకు అర్థమైందయ్యా. త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి 5 కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం. అందులో నుంచి 2 ఫైనల్స్ కి తీసుకుంటాం. ఫైనల్లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్. మీకు డెఫినెట్గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్. కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేమేమో. నేనిస్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నవాడినే గైడ్ గా పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్. అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. హలో కామ్రేడ్, బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్. ఏంటి చెప్పు. బాబర్ వీడేంట్రా ఏం చెప్పకముందే ఓవర్ అంటాడు. చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నానమ్మా. మీరు నేర్చుకున్నది తబలా కాదు, నాదస్వరం. ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపించేశాను. షట్టప్. శ్రావ్య, ఏపీ మొత్తం వెతికించి 2 days, ఓన్లీ 2 days లో మంచి మ్యూజిక్ గైడ్ ని నీ ముందుంచుతాను. ఎందుకండి డీజిల్ అండగా? ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకుని ఆ బాలుగాడు ఉన్నాడు కదా. ఎదురింటి బాలనా? అవును. ఏం మాట్లాడుతున్నా? ఆ ఎదురింటి బాలుగాడు గైడ్ గా కాదు, రఫ్ నోట్స్ గా కూడా పరిగరాడు. వాడికంటే గుడ్, బెటర్, బెస్ట్ పర్సన్ ని నీకు డిస్కవర్ చేస్తా. కామ్రేడ్, ఇక్కడ నీ టాపిక్ వచ్చింది. ఏం టాపిక్? ఓవర్. వీటికి బాగా ఓవర్ అయిపోయిందిరా వీడికి. చూడమ్మా, రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం, అన్ని సవ్యంగా జరుగుతాయి. కామ్రేడ్, బ్రదర్ బ్రహ్మం హియర్, నీకు శుభవార్త. ఈసారైనా ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు. ఓవర్. ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు, ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు. అసలు మీకు సీక్రెట్ చెప్తా. ఏం చేస్తారు? వింటాం. చెప్పకపోతే ఆడుకుంటాం. అమ్మమ్మ, వద్దు వద్దు వద్దు. అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట.
దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు. డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట. ఈ విషయం రావు గారి దగ్గర వస్తే ఆ అయ్యప్ప షెట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు. ఆ, మీకు విషయం చెప్తా, పటాయించేయండి. యా థ్యాంక్ యూ కామ్రేడ్. లాల్ సలాం. నా ఫోను సార్ ఏరా నన్ను ఎదవ బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? కత్తెరతో గుళ్ళు గీయించేస్తాను. ఏమనుకుంటున్నారు? గుళ్ళు గీయించేస్తాను. పుచ్చుకు గెట్టన్నారో తొక్క. వాడు నా ముందు బచ్చారా? ఏదో ఆఫ్రాలకు పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసేందుకు నా ఎన్ని ప్రింట్లు తీయించారా? నీతో ఇంకా చేయించాల్సిన ఎదవ పనులు చాలా ఉన్నాయి మిస్టర్ కామ్రేడ్ బ్రహ్మం. థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తే చేస్తాను సార్. ఐ అప్రిషియేట్ ఇట్. బాయ్స్, రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం. అక్కడే మన టర్నింగ్ పాయింట్. గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద. మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికి వచ్చేందుకు దండం పెట్టుకోవడం. చాలా మంచి ప్రశ్న. సమాధానం చెప్పండి సార్. ప్రశ్న మంచిదన్నాను, సమాధానం నాకు తెలుసన్నాను. సమాధానం- గోవింద నారాయణ పద్మనాభ. వాట్ అ వాయిస్. ఇక్కడ ప్రైవేట్ భక్తి పాటలు పాడతారు. అంకుల్ బాగా పాడుతున్నాడు కదా. మహిమల్ల మర్రకు తెప్పపై తేలేటి గోవింద హరి గోవింద. ఆహా, బెస్ట్ వాయిస్. భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతున్నాడు. సర్వ జగత్తుని సమ్మోహనం చేసి సుస్వరనాథంతో ఆలపిస్తున్నాడు. ఘంటసాలను మళ్ళీ గుర్తు చేసిన ఆ సంగీత కోవిదుణ్ణి చూసి కలిసి కొనియాడి అభినందించి బేరవాడి మన గైడ్గా నియమించాలి. ఏడేడు లోకాల నేలేటి కోనేటి గోవింద సిరి గోవింద గోవింద సిరి గోవింద. పాపకు నచ్చిన వాయిస్, నాకు బాగా నచ్చిన వాయిస్. ఇది బెస్ట్ చాయిస్. వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరవంగా పిలుచుకురా. పాడిన ఆయన పెద్ద ఆయన అని గ్యారంటీ ఏంటి? ఆ గొంతు వింటుంటే ఆ పాడే వ్యక్తికి మినిమం 60-70 ఇయర్స్ ఉంటుంది. వెళ్ళి పిలుచుకురా. వైకుంఠమే వదిలి వచ్చావు వరహాల గోవింద హరి గోవింద. పుట్టలోన దాగి పాలు దాగిన కూడా మీ గోవింద మనకి ఈ గుడొద్దు, వేరే గుడి చూసుకుందాం. వేరే కూడా ఎందుకు? ఈ వాయిస్ బాగుంది కదా. కరెక్ట్. దిస్ వాయిస్ ఇస్ ది బెస్ట్ వాయిస్. ఈస్ గుడ్ గై. అటువంటి గొంతు మనకు ఏ గుడిలోనూ వినిపించదు. యూ డోంట్ వరీ, ఇట్స్ మై ప్రామిస్. ఐ విల్ గో అండ్ బ్రింగ్ హిమ్. థ్యాంక్ యూ అంకుల్. నింగి నేల సిరుల నిత్య కళ్యాణాల గోవింద హరి గోవింద. శ్రవ్య, వీడు చెప్పిందే కరెక్ట్. ఆ కంఠం మాత్రం నాకు నచ్చలేదు. వేరే గుడిలో చూసుకున్నాం పద. అంకుల్ మీరు ప్రామిస్ చేశారు. We need a guide immediately. నేను వెళ్ళి అడుగుతాను. నేను చేశాను కదా సైగలు. వెంకటేశ నువ్వు ఏమంటున్నాడు వాడు? తిరిగిందా దిమ్మ తిరిగిందా, తీరిందా దోల తీరిందా అన్నాడు. చెప్పేస్తా, నిన్ను చెప్పేస్తా, నొక్కేస్తా, పీక నొక్కేస్తా. అడుగు వచ్చాడు సార్. అంకుల్ మేమిద్దరం కోఇన్సిడెంటల్ గా కలిసాం. ఇప్పుడు నా డాక్యుమెంటరీకి ఇతనే గైడ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అది కాదు శ్రవ్య. అంకుల్ మీకు వాయిస్ నచ్చింది. ఫార్మాలిటీస్ మాట్లాడండి. ఐదో పదో పారేస్తాను, గైడ్గా ఉండు. అయితే ఆలోచించుకొని రేపు చెప్తాను. బాయ్. ఇదిగో. ఈ పొగరే మీ జనరేషన్ని పాడు చేస్తుంది. సరే ఒక 5 ఇచ్చుకోండి. 6,000 ఇస్తాను, తీసుకో. నేను అడిగింది 5 లక్షలు. వాట్? 5 లక్షల? 5 లక్షలకు ఒక పిల్లను చూసి ఆ పిల్లకు పెళ్లి చేసి వాడిద్దరి చేత బిడ్డను కనిపించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ గైడ్ గా పెట్టుకోవచ్చు. యూనో. ఆహా, వాట్ అన్ ఐడియా సర్జీ. మీరు అదే పని మీద ఉండండి, నేను బయలుదేరుతున్నాను. గదగదగదగదగో నాయనా దా. మీ జనరేషన్తో ఇదే ప్రాబ్లం అండి. కొంచెం చనువిస్తే చాలు నెత్తినెక్కి భరతనాట్యం ఆడేస్తారు. నేను మీకు కావాలా వద్దా క్లారిటీకి రండి. ఓకే, నువ్వు నాకు కావాలి, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో?
ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గైడ్గానే ఉండాలి. ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి. ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి. ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే? నువ్వు నోరు మూసుకోవాలి. ఓహో, మీరు అలా వచ్చారా? ఇట్స్ ఓకే, మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం. కాకపోతే నా టింగ్ టింగ్ విషయం. నీ టింగ్ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది. ఓ, అప్పటి వరకు మీ గోల్డ్ చైన్ ఉంగరం ఇస్తే అధిక ప్రసంగి. ఇట్స్ ఓకే, ఐ సీ యూ ఇన్ ఆపోజిట్ హౌస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్ నాకొద్దు, మనం కలిపిన దేవుడికి చెప్పు థ్యాంక్స్. బాలు ఒకటి అడుగుతాను చెప్పు. అడుగు. ఈ గోల్కొండ, చార్మినార్, 1000 స్తంభాల గుడి వీటన్నిటికీ మరమ్మతులు చేస్తుంటారు. దేనికి? వాటిని కాపాడుకోవడానికి, మనం తరతరాలు చూడడానికి. ఎగ్జాక్ట్లీ. అలాగే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? మనకెన్నో గొప్ప పాటలుండేవంట. లాలి పాటలు, పొలం పాటలు, పెళ్లి పాటలు, సంక్రాంతి పాటలు, ఎంకి పాటలు. వీటన్నిటి మీద డాక్యుమెంటరీ చేసి మా అమ్మకి గిఫ్ట్గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ట్రెడిషనల్ సాంగ్స్ మీద డాక్యుమెంటరీ. వావ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బాలు, మరి నీ ప్లాన్స్ ఏంటి? నువ్వు మీ అమ్మగారికి డాక్యుమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చావు. నేను పెద్ద సింగర్ అవుతానని మా ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చాను. నానా, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతాను. నేను సింగర్ అవ్వకుండా మా ఊరు వాళ్ళకి నా మొహం చూపించలేను. నువ్వు షూర్గా పెద్ద సింగర్ అవుతావు బాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాక్యుమెంటరీ. థ్యాంక్ యూ. లుక్ హియర్. Let's start our musical journey. బాలు, ఏ పాటతో స్టార్ట్ చేద్దాం? పుట్టిన వెంటనే ఎవరైనా మొదటి వినేది అమ్మ పాడే జోల పాట. అమ్మని అడిగి చెప్తానుండు. లక్ష్మి, మా షాప్ ఓనర్ల యూనియన్ మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తా. హలో నాన్న బాలు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? సింగర్ అయ్యావా? అవకాశం వచ్చిందా? ఏం పర్వాలేదులే, నేను ఇక్కడ రాముల వారికి రోజు పూజ చేస్తున్నాను కదా, తప్పకుండా వస్తుంది. అవును, ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నా? ఒక సెకండ్ ఆగు, నేను చెప్పేది విను. త్వరలోనే ఇంటికి వస్తాను. సూపర్ అవకాశం దొరుకుతుంది. త్వరలోనే సింగర్ కూడా అయిపోతాను. సరే మా, మ్యాటర్ ఏంటంటే చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి ఒక పాట పాడేదాన్ని చూడు. ఏదో ఒకసారి పాడు. ఇప్పుడు ఎందుకురా? ప్లీజ్ ఒకసారి గుర్తు చేయమ్మా. జెట్ లాగ్. రేయ్, ఎంతసేపు రా? ఉండరా. ఒరే, ఏమైందిరా? బండి ట్రబుల్ ఇచ్చింది మామ. అది కనిపిస్తుందిరా, పొట్టిన డాష్. అరే 10 minutes లో అయిపోద్దిరా. ఏడు సేవలే. సరే, మేము ఇద్దరం అటు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. వచ్చేయండి. చూసి గట్టిగా పట్టుకో. Wow, it's such a wonderful experience. రంజిత్ కుమార్, మై నేమ్, ఎన్కౌంటర్ ఇస్ మై గేమ్. వావ్, ప్లెజర్ టు మీట్ యు సర్. ఖమోష్, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? వై సార్? కదులుతున్న పొదల వెనకాల మీకేం పని? మీరు వచ్చేసాక పొదలు ఎందుకు కదలటం లేదు? ఎంతకి ఒకరికొకరు ఏమవుతారు? Friends. లవర్స్ సార్. కాదు సార్, ఫ్రెండ్. అది కాదు సార్, మేము నిజంగానే లవర్స్ సార్. ఫ్రెండ్స్, లవర్స్. ఈ క్లారిటీ లేకుండానే పొదల వెనకాల మ్యూజిక్ సిట్టింగ్ పెట్టారా? అబలాతో తబలానా? మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? జూన్ 10 సమయం 10:10. నేను బైక్ మీద, తను రోడ్డు మీద. నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి టొయ్ లేచి నిలబడింది. బైక్ ఒకటే. హరీషు చిచి సార్, తన కార్ చెడిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్. అంతే సార్ నా లవ్ స్టోరీ. ఈ స్టోరీలో లవ్ ఎక్కడుందిరా? సార్, నా లవ్ ఏమన్నా మీ పాకెట్లో రివాల్వర్ సార్? ప్లీజ్ చూపించడానికి. లవ్ అనేది ఇట్ ఈస్ సాఫ్ట్ ఫీలింగ్ సార్. ఫీలింగా? సార్ సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు. కష్టాలా? అవును సార్. కష్టాలేంటి? మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో 3 గంటలకో 4 గంటలకో ఇంటికెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం, పాచిపోయిన పప్పు, కుడితి లాంటి చారు, ఎలిక లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు. ఏంటి ఎర్రబెట్టే ఈ కోరేంటే? ఎవరు నీకు వంట నేర్పించింది?
అమ్మగానమ్మా, ఇంత ఆనందంగా ఉన్న సమయంలో ఎందుకే మావని గుర్తు చేస్తావు? సార్ అదే కానీ మీది లవ్ మ్యారేజ్ అయి ఉంటే ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి సార్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరస ఎందరినో ఏడిపించడం చూశాను కానీ సారి ఆడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏడుపు కాదురా, ప్రతి మనిషిలో రామారావు, నాగేశ్వరరావు, గుమ్మడి, ప్రకాష్ రాజు ఉన్నట్టే నాలో దశావతార కమలాసన బయటకు వచ్చాడ్రా. బ్రదర్ బాబీ, నువ్వు సీతమైతే నువ్వు రాముడివి, నేను హనుమంతుణ్ణి. ప్రేమికులు కలిపారు తృప్తితో చచ్చిపోతారా? లేదు, రెచ్చిపోతాను. రండి, జీపెక్కండి, నేను మిమ్మల్ని దేపెడతాను. ఇక్కడిక్కడే ఆపండి. ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పా? నేను అలా చెప్పకుండా ఉంటే ఈ పాటికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం. ఓహో, అది సరే, నిన్ను ఒకటి అడుగుతాను, అడగచ్చా? ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే. నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి, మరి కోప్పడకూడదు. ఓకే అనాలా? మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో మా. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఏముందమ్మా, అంతా రొటీన్. మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్లు, టూర్లు, నేనేమో పూజలు, వ్రతాలు. సో హౌ వాజ్ యువర్ డే? సూపర్ మా. మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నావు, యూస్ఫుల్ గా ఉన్నాడా? యూస్ఫుల్ ఏంటమ్మా, రియల్లీ గుడ్. హీస్ అ బడింగ్ సింగర్. కాదు, ఫ్యూచర్ స్టార్ సింగర్. ఏం వాయిస్ తెలుసా, నాకు భలే నచ్చాడు. నచ్చాడా? yes mom, because we're sailing on the same boat. Point number 2, he's very friendly and he's very caring, you know. అంతే కాదు, fair గా honest గా మాట్లాడతాడు mom. అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది. అమ్మా స్టాప్ ఇట్, చాలు. అంత లేదు, హీస్ మై గుడ్ ఫ్రెండ్. విన్నావా? గుడ్ ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్. క్రేజీ. అరే బాలు, అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా? థ్యాంక్ యూ శ్రావ్య. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. బాబాయ్ అయితే సారీ. సారీ పరాయి వాళ్ళకి చెప్తారు. మరి మన వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్. నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు, నేనేమైనా చెప్పానా? అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా? నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను, వాడే ఇంకా రాస్తున్నాడు, వాల్మీకి గడు. వసు, ఏమైంది? ఏ వసు, ఏమైంది? రాజేష్తో ఏదైనా ప్రాబ్లమా? కాదు, వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం. చూడమ్మాయి, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు. నాన్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, ఓకే అన్నాను. నాన్న అమ్మాయి వాడికి కట్నం ఇచ్చుకోలేరు అన్నాడు, దానికి ఓకే అన్నాను. కానీ పెళ్లి మాత్రం ఘనంగా, వైభవంగా, ఆడంబరంగా జరగకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్. తుమ్ చుప్ రహో. అంత డబ్బు దానికి ఎందుకే బాధపడతావు? నేను ఉన్నాను కదా, అవసరమైతే ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాను, లేదా నా ఇన్స్ట్రుమెంట్స్ అమ్మైనా డబ్బు తీసుకొస్తాను. వద్దు బాలు, సింగర్ అవ్వడం నీ డ్రీమ్, నేనేమీ అడగలేను. వసు, నువ్వన్నీ మేము అడిగితేనే చేసావా? మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో హెల్ప్ చేసావు. మీ బాస్కి పరిచయం చేసావు, మాకు ఛాన్స్ కూడా ఇప్పించావు. వసు, నాకే చెల్లెలుంటే నేను ఇదే చేసి ఉండేవాడిని కదరా. మీ అన్నా చెల్లెల మధ్య నేను మాట్లాడొచ్చా? పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంటరీలో ఒక భాగమే కదా. సో వసు పెళ్ళవుతుంది అండ్ నా ప్రాజెక్ట్ కూడా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వసు పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. మీరెళ్ళి వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, బ్రహ్మాండంగా అదరగొట్టేస్తాం. అన్ని షాపులు తిరిగి అందరికీ కొంటాం. అన్ని చోట్ల తిరిగి ఏం కొనక్కర్లా, కళామందిరికి వెళ్ళండి, అక్కడ అన్నీ దొరుకుతాయి. పానకాలు వచ్చినాయి, అందరికీ ఇవ్వండారా. వాళ్ళకి అలా చెప్తే అర్థం కాదే. ఇదిగో బాబు, పానకం అంటే ఇటాలియన్ బ్రీజర్ విత్ జాగ్రీ ఫ్లేవర్. ఏమిటి? గుమ్మానికి మామిడాకులే ఎందుకు కడతారు? కొబ్బరాకులు, కొబ్బరి మట్టలు కొడితే దారికి అడ్డం పడతాయని నువ్వు కట్టు. అంకుల్, అబ్బో, నాకు ఒక చిన్న డౌట్. తెలియకపోతే అడుగునానా. పెళ్లిలో తలంబరాలే ఎందుకు పోస్తారు? శుభప్రదం కాబట్టి. కాదు మరి చక్కెర పోస్తే సీమలెక్కుతాయని. కొంచెం త్వరగా రాయరా, టైం లేదు. ఓకేరా. బాలు
అలా బాగున్నానా ఇలా బాగున్నానా? నువ్వు అలాగే బాగున్నావు. నువ్వు ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా ఉన్నావు. చాలా 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 థ్యాంక్స్. వసు చూడు ఎలా పండిందో. శ్రావ్య, నీ గోరింటాకు ఇంత ఎర్రగా పండిందంటే నీకు డెఫినెట్ గా మంచి మొగుడు వస్తాడు. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెళ్ళి వెతుక్కో. శ్రావ్య, వసుకి తోడి పెళ్లి కూతురుగా నువ్వే ఉండాలి. నేనా? తోడు పెళ్లి కూతురు? ఇదిగో బాలు, మా అబ్బాయి పక్కన తోడు పెళ్లి కొడుకు నువ్వు కూర్చో. తోడు పెళ్లి కూతురు అంటే? తోడి తీసేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ బెర్త్లు కన్ఫర్మ్ కావాలి అంతే. బాలు, మీకు మాకు ఛాలెంజ్. అయితే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. నీ ఛాలెంజ్ ని ఆరెంజ్ లాగా పిసికేస్తా. మ్యాటర్ ఏంటి? ఇవి పెళ్లి కొడుకు పాదుక. వీటిని ఈ ఇంట్లోనే ఎక్కడో పెళ్లి కూతురు ముఠాలో ఉన్న ఈ ఆడపిల్లలు దాచిపెడతారు. అవి ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవడం పెళ్లి కొడుకు సైడ్ ముఠాలో ఉన్న ఈ కుర్రాళ్ళందరి బాధ్యత. అది ఛాలెంజ్. ఏదేమైనా కూడా మర్చిపోతున్న సరదాలు గుర్తు చేస్తున్నందుకు కంగ్రాట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ చేద్దామా? ఎర్రగా తెద్దాం. ఆర్ యు రెడీ? ఎవరు రెడీ? అటు తిరగండి. మై డియర్ మగజాతి, జాగ్రత్త, లేకపోతే పొరుగు పోతుంది. సరే 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 కాదు, జాగ్రత్తగా వెతకండి. ఇప్పుడు తిరగండి. దాచిపెట్టాం, మీరెళ్ళి కనిపెట్టండి. 5 minutes టైం ఇస్తున్నాం. వెతికి కనిపెడితేనే పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చేది. అదే మేము కనిపెడితే పెళ్లి కూతురు వచ్చి మా పెళ్లి కొడుకు కాలు పట్టుకోవాలి. ఓకే? ఓకే. రెడీ బాయ్స్, 1 2 3. ఓడిపోయావా? పప్పులుడికాయా? రుబ్బి దోశలు కూడా వేసాను, తింటావా? పాదుకలు వెతకడానికి 3 minutes టైం ఉంది. నాకు ఒక్క నిమిషం చాలు, ఎందుకంటే అవి ఎక్కడున్నాయో నాకు తెలుసుగా. అన్ని కోతలే. మనవన్నీ సేతలే. చూపించమంటావా? అబ్బి దేఖో. అయ్యో, ఇట్స్ ఓకే శ్రావ్య, ఏం కాలేదు కదా. ఇచ్చుడు, బీ ఫైన్. సరే, ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా రెడీ అయ్యి వచ్చాయి. ఓకే, హ్యాపీగా ఉండు. అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. బాలు, నాకేమైనా అయ్యుంటే? నేను ఉండేవాడిని కదా.